ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీపీ వృద్ధి రేటుకు తగ్గట్లు పన్నుల ఆదాయంలోనూ వృద్ధి కనిపించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రెండు అంశాల్లో పొంతన ఉంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. వాణిజ్య వ్యాపారాల్లో పూర్తి పారదర్శకత ఉండేలా ప్రభుత్వమే అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. జూలై 1 నుంచి రాష్ట్రంలో జీఎస్టీ అమల్లోకి రానున్నందున సాధారణ వృద్ధి కంటే 2,000 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు అంచనా వేశారు. ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో పన్నుల ఆదాయం తీరును పరిశీలించాలని సూచించారు. పన్ను వసూళ్ల విధానంలో ప్రపంచంలోని ఉత్తమ విధానాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. త్వరలో అమల్లోకి రానున్న జీఎస్టీ విధానానికి పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని చెప్పారు. 7 ఆదాయ సముపార్జిత శాఖలు గణాంకాల సేకరణలో ఒకే వేదికను వినియోగించుకోవాలని అన్నారు. పన్నుల విషయంలో ఎవరూ ఏ స్థాయిలో ప్రభుత్వాన్ని మోసం చేయకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించకుండా నిఘా పెంచాలని చెప్పారు. వ్యాపారుల లావాదేవీలు ఆన్లైన్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మద్యం విక్రయాలతో ఆదాయం ఆర్జించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మద్యం విక్రయాలు ఎంత తగ్గితే అంత సంతోషమని, అక్రమ మద్యం ఎక్కడా కనిపించడానికి వీల్లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. వాణిజ్య పన్నుల వసూళ్లలో ప్రథమ స్థానంలో చిత్తూరు నిలిచిందని సీఎంకు అధికారులు చెప్పారు. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలు వెనుకబడినట్లు తెలిపారు. గుంటూరులో కాటన్ ఉత్పత్తి తగ్గడం వాణిజ్య పన్నులపై ప్రభావం చూపిందని వివరించారు. జనవరి నెలలో వాణిజ్య పన్నుల ఆదాయం తెలంగాణతో పోల్చితే ఏపీలో అధికంగా ఉందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చెక్పోస్టుల వద్ద తనిఖీలు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. అధికారులు నివేదించిన అంశాలను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. భూములు, వాహనాల రిజిస్ట్రేషన్లు, ఆధార్ అనుసంధానంతో పన్నుల వసూళ్లు పెంచడంపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.